సార్ నమస్తే అండి. మీరు ఎప్పటి నుంచో రాజకీయాలు అంటే మరి చెన్నారెడ్డి దగ్గర నుంచి రాజకీయాలు చూసి ఉండొచ్చు. ఇంకా ముందు నుంచి కొత్త రఘురామయ్య గారి దగ్గర నుంచి రాజకీయాలు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు కూటమికి వచ్చిన అధికారాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇంత మెజార్టీలు బాగా గతంలో ఎప్పుడైనా చూసారా మీరు? ఇంత మెజార్టీలు ఎప్పుడు చూడాల. ఈ ప్రజలు బాగా ఈ ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఓటు వేశారు. అంటే ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద రావడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? ప్రధాన కారణం ప్రజల గురించి పట్టించుకోలే. అంత మెజార్టీ ఇచ్చినా కూడా ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోలేదు. ఆయన ఒంటెద్దు పోకడుగా వెళ్ళాడు, అహంకారంతో వెళ్ళాడు. పరిపాలన అసలు చేత కాదు అతనికి, ఎవరి మాట వినలేదు. నేను ప్రజలనే పట్టించుకున్నాను అనే మాట ఆయన పదే చెబుతున్నారు. పేద ప్రజలందరినీ పట్టించుకున్నాను, వాళ్ళకి 231 సార్లు బటన్ నొక్కాను అని చెబుతున్నారు కదండి. మరి ఆయన బటన్ నొక్కటం ఏ కొద్ది మందికో మేలు జరిగింది, కానీ అది కాదుగా. సంక్షేమ కార్యక్రమాలు జరగల. బటన్ నొక్కి 10,000 5,000 ఇస్తే ఎట్లా సరిపోతుంది? కూలీలు పని చేసుకోవడానికి కూలీలకి పని లేదు, ఎవరికి పనులు లేవు, రోడ్లు సరిగా లేవు, ఏది పట్టించుకోలేదు. ఊరికి బటన్ నొక్కి కొంతమందికి అమ్మఒడి, విద్యా దీవెన ఇవన్నీ ఇస్తే సరిపోతుందా? మిగతా అన్నీ అస్తవ్యస్తమైనవి. స్కూల్స్ బాగు చేపిస్తానన్నాడు, ఒక్క స్కూల్ కూడా సరిగా బాగు చేయించాల. ఇంగ్లీష్ మీడియం అన్నాడు, అది చేయలేదు సరిగా. ఉపాధ్యాయుల్ని అస్తవస్తలు పెట్టి వాళ్ళని నానా తిప్పలు పెట్టాడు. బళ్ళు టీచర్లకు ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాల, ఉన్న ఉద్యోగాలు తీసేసి వాళ్ళకి జీతాలు సక్రమంగా ఇవ్వక చాలామందిని ఇబ్బంది పెట్టాడు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగస్తుల నుంచే మొదటి మార్పు మొదలైందంటారా, లేదంటే ప్రజల నుంచి మార్పు మొదలైందంటారా? ప్రజల నుంచి మార్పు అయింది. 3-4 సంవత్సరాల నుంచి బిగినింగ్ 1 సంవత్సరం చూశారు, ప్రజలకు మార్పు వచ్చింది. ప్రజల మార్పుతో పాటు ఉద్యోగస్తులు కూడా మమ్మల్ని మోసం చేశాడు, ఒక మాట మీద కూడా నిలబడలేదని ఉద్యోగస్తులు నిదానంగా తెలుసుకున్నారు. ఉద్యోగస్తులు నిదానంగా తెలుసుకున్నారని మీరు అంటున్నారు. ఉద్యోగస్తులే మాకు సరైన బుద్ధి చెప్పారు, అంటే వాళ్ళకి సరైన దెబ్బ కొట్టారు అని వైసీపీ నాయకులు అంతర్గతంగా మాట్లాడుతున్న మాటలు. మరి ఉద్యోగస్తుల వల్లే మేము ఓడిపోయామనే మాటలే వాస్తవం ఉందంటారా? కాదు, అస్సలు వాస్తవం లేదు. ఉద్యోగస్తులు 2%. ప్రజలందరూ వ్యతిరేకత, ప్రజలకు మేలు చేయలేదు కాబట్టి ప్రజలందరూ వ్యతిరేకత ఓటేశారు. అంటే అసలు ముఖ్యంగా ప్రతిపక్ష హోదా కూడా రాకుండా అధికారంలో ఉన్న పార్టీని దింపటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఈయన చేసుకున్న పనుల వల్లే ఈ స్థితి వచ్చింది. ఈయన సక్రమంగా చేసినట్టయితే 2 టర్మ్స్ ఉండేవాడు. అంత మెజార్టీ ఇచ్చి సెకండ్ టర్మ్ కూడా 10 ఏళ్ళ అవకాశం ఉండేది. 30 ఏళ్ళు అన్నాడు, కనీసం 10 ఏళ్ళ అవకాశం ఉండేది. చేతులారా చెడగొట్టుకున్నాడు ఆయన పరిపాలన సక్రమంగా. ఏ విషయాల్లో చెడగొట్టుకున్నాడు అనుకోవచ్చు అంటారు? ఆయన అసలు ఫాలో అవ్వలా రూల్స్. ఆఫీసర్లు అని చెప్పిన మాట వినలేదు, రూల్స్ ఫాలో అవ్వలా. ట్రాన్స్పరెన్సీ లేదు, గవర్నమెంట్ జీవోలు ట్రాన్స్పరెన్సీ లేదు. అన్ని విధాలుగా నువ్వు ఫెయిల్యూరు. సలహాదారులను పెట్టుకున్నావు, ఒక్కరూ సరైన వాళ్ళు నీకు సలహా చెప్పలేదు. మంత్రివర్గాన్ని డమ్మీ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని 2-3 పెట్టుకున్నావు, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి. ఇక మంత్రివర్గం మాట నువ్వు వినలేదు. మంత్రివర్గం కూడా నువ్వు చెప్పినట్టు డమ్మీ క్యాండిడేట్లు. అంటే ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే మధ్యలో ఎమ్మెల్యే ఎందుకు, వాలంటీర్ టు సీఎం, సీఎం టు వాలంటీర్, డైరెక్ట్గా మీ ఇంటికే మీ పథకాలు అందించాను, నేను బటన్ నొక్కితే మీ అకౌంట్లో డబ్బులు పడినాయి అన్నప్పుడు మధ్యలో మంత్రులతో పనే ఉందంటారు. మరి అది చాలా తప్పు. ప్రజలు ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు, నువ్వు ఎమ్మెల్యేని మంత్రులు చేసావు. అందరిని కలుపుకొని పోవాలి. అచ్చం నువ్వు బటన్ నొక్కి నేను ప్రజలతో ఉంటా అంటే ఈ వ్యవస్థ అంతా ఎందుకు? ప్రజాస్వామ్య వ్యవస్థనే నువ్వు అవమానపరిచావు. ప్రజాస్వామ్య వ్యవస్థ నువ్వు గౌరవించలేదు, అందువల్ల ప్రజలు బుద్ధి చెప్పారు. అంటే ప్రజాస్వామ్యంలో డైరెక్ట్ ప్రజలతో మమేకం అవటం కూడా నేను చేసిన తప్ప అని మాట్లాడుతున్నారు కదా. మరి ఆయన కాదు, ఏం చేశావు? ప్రజల్లో ఎక్కడ తిరిగావు? చెట్లు కొట్టించావు. ఎక్కడైనా యాత్రలు వస్తుంటే పర్యటనకి, అది ఏం కరెక్ట్? పరదాలు కట్టుకున్నావు, చెట్లు కొట్టించావు. అదే నువ్వు ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు ఎక్కడ తిరిగావు, ఎక్కడ చూసావు? అంటే చెట్లు కొట్టడం అంటే రక్షణ కోసం, ఆయన రక్షణ కోసం కొట్టించారండి. మరి అది కరెక్ట్ కాదుగా. చెట్లు కొట్టించడం చాలా తప్పు, చాలా తప్పది. నీ రక్షణ కోసం నీ దగ్గర పోలీసు బందోబస్తు ఉందిగా. చెట్లు ఏం చేసినాయి? నోరు లేని చెట్లు, చాలా తప్పు. సార్ మరి మీరు చెప్పండి, అసలు ఇంత ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రావడానికి గల ఒక 2 కారణాలు చెప్పండి సార్. రెండేందండి, ఒకటి కాదు, అన్ని దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గ పనులు చేశాడండి. ఏంటి వాటిలో కొన్ని చెప్పగలరా ఏమన్నా? అమ్మఒడి అన్నాడు, అది కరెక్టేనా? అమ్మఒడి పథకం అన్నాడు, కరెక్టేనా?
మరి పిల్లలకైనా ఇంగ్లీష్ మీడియం కావాలన్నాడు. ఇంగ్లీష్ మీడియం తెలుగు వాళ్ళు అక్కడ చెప్పారు. వెంకయ్యనాయుడు తెలుగు మీడియమే కదా, జస్టిస్ ఆయన రమణ గారు తెలుగు ఆయనే కదా. మరి వాళ్ళు కూడా వచ్చి మేము తెలుగు మీడియం ద్వారానే వీళ్ళు చెబుతున్నారు. మరి ఈయన పెద్ద గొప్ప గొప్ప మనగాడ ఈ విధంగా అందరినీ తలదని నేనే చేయాలి, నేనే ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటే ఇది కుదిరిద్దా? మేము తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళం కదా. నేను ఏసీ కాలేజ్ చదువుకున్నా, ఇది పియూసీ. తర్వాత మళ్ళీ కాదు డిగ్రీ కావాలని చెప్పి 1967 పెట్టారు. 6 దగ్గర 10 మా క్లాసులో అప్పుడు బ్రిడ్జి దాటి వచ్చి అన్నం తినేవాడు. ఒకసారి అన్నం కూడా ఉండేది కాదనమాట, మెస్లో తినేవాడిని. ఈ 4 అరటికాయలు తీసుకెళ్ళి ఇంటి రూమ్ తీసుకెళ్ళి తిని పండుకునేవాడిని. మరి ఎలా చూడాలంటారు ఈ ప్రభుత్వాన్ని ఇంత ఘోరంగా ఓడించడం? ప్రజలు అసలు ఈ తీర్పుని ఎలా చూడాలంటారు? అసలు ఒక్క మాట వండేదో లేకపోతే ఏమిస్తారండి? ఇప్పుడు ప్రజలు క్యూ కట్టి ఓట్లు వేసారండి. ఎందుకు వేశారు? ఎప్పుడు అయినా అధికారం ఎప్పుడు అయినా ఓటర్లు అంత క్యూ కట్టి వేసారండి. ఎందుకు వేశారు? సంక్షేమ పథకాలు చూసి ఓట్లు వేసారన్నారు కదండి మొన్నటి వరకు. ఎవరన్నారు? వైసీపీ నాయకులు వాళ్ళు అంటారు. వాళ్ళ పార్టీ వాళ్ళ అభిమానం కాబట్టి వాళ్ళు అంటారు, అంతవరకే. మరి ఓవరాల్ గా ఏం చెప్తారు అసలు రాబోయే ప్రభుత్వానికి మీరు ఇచ్చే సలహా ఏంటి? సలహా కాదు, ఏం కాదు. బాబు సీఎం అవుతాడు, రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడు. బాబు అన్ని జిల్లాలు పర్యటన చేస్తా, అందరికి మేలు చేస్తాడు. అసలు రాజధాని రాష్ట్రం అయిపోయింది కదండి, మీకు తెలియనే ఉంది. రాజధాని లేకపోవటం కూడా వీళ్ళ ఓటమికి ఒక కారణం అనుకోవచ్చు అంటారా? గ్యారంటీ, అందులో అనుమానం ఉంది. అదిగో నాకు నేను చేస్తున్నానని చెప్పి ఎన్ని అబద్ధాలు ఆడాడు. అదో రాష్ట్రానికి రాజధాని ఏంటంటే ఏం చెబుతారు? సరే, వైజాగ్ రాజధాని చేస్తా అన్నాడు ఒక పక్కన, మరో పక్కన కర్నూలు రాజధాని చేస్తా అన్నారు. 2 చోట్ల కూడా డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి వైసీపీ ఎందుకు వచ్చిందంటారు? అక్కడ నమ్మలేదంటారా వీళ్ళ మాటలు? లేదు, ఆయన మాటలు నమ్మలేదు, ఎవరు నమ్మలేదు. మొత్తానికి ఎవరు వాళ్ళు విజయసాయిరెడ్డి వాళ్ళు చెప్పిన మాటలు అంటే కానీ ఇప్పుడు మన దీనికి మన వీళ్ళేడు మన కాంగ్రెస్ సజ్జల రామకృష్ణ వాళ్ళ మాటలే అన్నాడు కానీ మళ్ళీ ఇంకొకళ్ళు లేడు ఈయనకి ఇయలేదండి. అక్కడ ఏది ఆయన ఈట దడిచాడు. మన వెంకయ్యనాయుడు కాదు, మనూరానే ఈడండి ఎంపీ. ఎవరు ఎంపీకి తిరుపతి స్థానంలో ఇవ్వచ్చు కదా, ఒక మెంబర్షిప్ కూడా ఇవ్వలేదండి. రఘురామకృష్ణరాజు కాదు. ఓకే సార్, అయితే థ్యాంక్ యూ.